మీ అమ్మాయిని ప్రాణంలా చూసుకుంటాను. స్నేహం కోసం అలా చేసేనే తప్ప మీ అమ్మాయి మీద ప్రేమ లేక కాదు. నన్ను అర్థం చేసుకోండి. మండపం కాలి బూడిదవ్వాలి గాని ఈ పెళ్లి జరగనివ్వను. నిన్ను పంపించాల్సిన చోటికి పంపిస్తాను. జరట్టైరో ఏం చేస్తావే? ఏంటి చేయగలవు? నిన్ను పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తా. ఇన్స్పెక్టర్ ప్లీజ్ కమ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇది ప్రతి సినిమాలో ఉండే డైలాగే గాని ఇంతకీ అరెస్ట్ వారెంట్ ఉందా? ఉంది. ఆహా, ఏ కారణంతో నన్ను అరెస్ట్ చేస్తున్నారు? కిడ్నాప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేస్. ఏమే నీకేమన్నా మెంటలా? అవును చిచ్చా, అవును. पहले ये डीवीडी देखो चचा. डायरेक्टर साहब जरा प्ले करो ना. మా బాస్ ఎవరన్నా అడిగావుగా, ఇతనే మా బాస్. ఒకసారి నా గన్ను నుంచి తప్పించుకున్నావు, ఇంకోసారి తింగర వేషాలు వేశావంటే ఈసారి తప్పించుకోలేవు. ఇప్పుడు నువ్వు బయటపడాలంటే అందరి ముందు అంజలివని నువ్వు ఒప్పుకోవాలి. నా కూతురే నీ మీద హత్యా ప్రయత్నం చేసిందని చెప్పు. నేను ఎందుకు చెప్తా? నాకేమైనా దిమాగ్ లేదనుకున్నావా? నీ ప్రాణాలు నీకు అవసరం లేదా? నా ప్రాణాలు నీ చేతిలో లేవు చచ్చా. నాది భగవాన్ శ్రీకృష్ణ చేతిలో ఉంది. జై శ్రీకృష్ణ. ఇప్పుడు చెప్పండి చిచ్చా. ఏంటి ఇదంతా? ఇదంతా అబద్ధం. ఎస్ఐ గారు దీన్ని నమ్మకండి, ఇది మామూలుది కాదు. మిస్టర్ రవిశేఖర్, సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. నేనెవరో తెలుసా? సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రండి రండి సార్. ఏమే నన్ను అరెస్ట్ చేయిస్తావంటే నీ అంతు చూస్తాను. అరే చిచ్చా, నీలాంటి విలన్ ని చాలా మందిని చూశాను. ఇది ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు చూపించలేదో తెలుసా? ఈ రోజు కోసమే. ఏ షాదీ అయితే నువ్వు ఆపుతావని ఛాలెంజ్ చేశావో ఆ షాదీని నా చేతుల మీదుగా జరిపించి నీ చేత
అక్షింతలు వేయించాలని ఇలా చేశాను. तेरा टाइम हो गया, शादी का टाइम आ गया. 10 గంటలు 10 o'clock 10 बजे 10 बजे हो गया. షాదీ చూసి అక్షింతలు వేసి వెళ్ళిపో. పంతులు గారు, మీరు షురు చేయండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. చిచ్చా, నీ కూతుర్ని ఆశీర్వదించు. ఏయ్, ఈ అక్షంతలు ఆశీర్వదించడానికి కాదే, నిన్ను పాడి మీద తీసుకెళ్తున్నప్పుడు నీ శవం మీద చల్లడానికి ఉపయోగిస్తాను. అప్పుడు ఉపయోగిస్తాను. దేఖ్లేంగి చిచ్చా, పెట్టిన డేట్ కి చెప్పిన ముహూర్తానికి నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నువ్వేం చేస్తావో చేసుకో. సరే, తొందరలోనే చూద్దు గాని. దేఖ్లేంగే చిచ్చా. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్, పంజాబ్, ఎనీ సెంటర్ అమృత అగర్వాల్ సింగిల్ గా వస్తుంది. ఎంత మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. ఏయ్, నిన్ను ముక్కలుగా నరికేస్తానే. అరే చల్. इंस्पेक्टर साहब लेके जाइए. అమ్మా, ఇందిరమ్మ ఆశీర్వాదం తీసుకోండి. పదండి. పిన్ని, ఇదిగోండి. నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండండి. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అమృత. అరే ఎందుకు దీదీ? ఈ రోజు నువ్వు లేకపోతే మా పెళ్ళే జరిగేది కాదు. అరే దీదీ,
ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ భగవాన్కి తెలుసు. జై శ్రీకృష్ణ. ఓయ్ డైరెక్టర్ సాబ్, వీళ్ళందరి దృష్టిలో నేనే హీరోనైనా కానీ నా దృష్టిలో నువ్వే హీరో. ठीक है ठीक है, अब मैं चलता हूँ. आशीर्वाद दे दो ना ग्रैंड माँ जी. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. Congratulations, Didi. Congrats. Congrats. థ్యాంక్ యూ. Congrats. Thank you. Wish you happy married life. అక్క నువ్వు వెళ్ళొద్దక్క. అరే షాదీ హోగేనా, ఇక మా ఇంటికి వెళ్ళకపోతే ఎలా? ఇక్కడే మాతో పాటు ఉండిపో అక్క. అరే మాది ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ కొడుతుంది. మాది అమ్మ సాఫ్ట్ గా కనపడుతుంది. తేడా వస్తే రఫ్ అండ్ టఫ్. నా బావ జీవితంలోంచి వెళ్ళిపోవద్దక్క. అరే ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, నువ్వు దోస్తువో అంజలివో అమృతవో మాకు తెలీదు. నువ్వు మాత్రం బావని విడిచిపెట్టొద్దు. రాక్క. మా ఇక్కడ నీకు ఏమి పని? చలో. అరే మా అమ్మా, మా అంజలిని మా దగ్గరే వదిలేయమ్మా. మీ అంజలియా? దిమాగ్ పనిచేస్తుంది మీకు? మీ ఖాందాన్ అంతా ఇంతేనా? లేదమ్మా, అంజలి మా బిడ్డే, మా సావిత్రి ప్రతిరూపం. దేఖో, మీ అబ్బాయి ఏదో హెల్ప్ చేశాడని ఊరుకుంటున్నా. నయితో అలాగమ్మా, అంజలి మా బిడ్డ. దేఖా ఎలా మాట్లాడుతున్నారో. నువ్వు ఆమె బిడ్డవట. ఇన్ని రోజులు కంటి కనిపించకుండా బాధ పెట్టావు. ఇప్పుడు కనిపించి మళ్ళీ దూరం అవుతున్నావు. అమ్మా, మీకు దండం పెడతాను, అలా ఏడవకండి. అరే తుమ్ చలో. మా అంజలి సునో, మాది ఖాందాన్ పూరా ఇక్కడనే ఉంది. మీరు ఇలా మాట్లాడారని వాళ్ళకి తెలిస్తే మంచిగుండదు. చలో. అంజలి, అంజలి. అంజలి, నానమ్మ, తను మన అంజలి కాదు నానమ్మ.
లేదు నాన్న, మన అంజలి మన ఇంటి బిడ్డే. ఆ రూపం అబద్ధం చెప్పదు. ఆ రూపం చూసే కదా నా అర్జున్ అందరి చేత నాన్న మాటలు అనిపించుకున్నాడు. చివరికి పిచ్చోడు అనిపించుకున్నాడు. మన అంజలి మన ఇంటి బిడ్డే. ఆ రూపం అబద్ధం చెప్పదు. ఆ రూపం చూసే కదా నా అర్జున్ అందరి చేత నాన్న మాటలు అనిపించుకున్నాడు. చివరికి పిచ్చోడు అనిపించుకున్నాడు. అర్జున్, క్షమించు నాన్న. తను మన అంజలి కాదో నాకు తెలీదు, కానీ ఆ రూపం చూస్తే నా గుండె తరుక్కుపోయింది. మరి నీ మనసు ఎంత బాధపడిందో ఆలోచిస్తే. నా అర్జున్ సార్ నా సీతమ్మని ఈమెలోనే చూసుకుని నరకం అనుభవిస్తున్నా ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోయాడు. ఆ రూపం ఈ ఇంటి చీకటిని ఛేదిస్తుంది అనిపించినా అది శాశ్వతమైన పరిష్కారం కాదు. చూస్తూ ఉండిపోయాను. నా మనసెందుకో తనే నా అంజలి అని చెప్తుంది నానమ్మ. నా అంజలి అయితే నన్ను విడిచిపెట్టి అలా ఎలా వెళ్ళిపోతుంది నానమ్మ? నా జీవితంలోకి మరో మనిషి వస్తుందని బాధపడ్డాను. నా మనసులో మరొకరికి చోటు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వేదన పడ్డాను. ఈ జన్మకు నిన్ను తప్ప మరొకరిని మనసులోకే కాదు నా ఆలోచనలకు కూడా రానివ్వలేను అంజలి, రానివ్వలేను. ओ मेरे प्यारे दोस्त, हाय। अरे ओ डायरेक्टर साहब, इकड़ेम చేస్తున్నారు? हेल्प मी प्लीज. अरे दोस्त, चिज्जा की कैसे दिया पंच? अदुर्स कदा? అది అమృత అగర్వాల్ అంటే. నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా? అదే దోస్త్, నీ మర్దలతో పెళ్లి ఆగిపోవాలని కోరుకున్నావు కదా, అందుకే ఆగిపోయింది. హ్యాపీయా? దిల్ ఖుష్ అయింది కదా? అరే యార్, ఎందుకు ఇలా ఉన్నావు? నీ స్మైల్ చాలా బాగుంటుంది. एक बार స్మైల్ कीजिए ना ప్లీజ్. ప్రాణం పోతుంటే నవ్వెలా వస్తుంది? ప్రతి క్షణం చస్తూ బతుకుతుంటే నవ్వెలా వస్తుంది? ఈ గుండెను ముక్కలు చేసినట్టు అనిపిస్తుంటే నవ్వెలా వస్తుంది?
హే దోస్త్, ఏమీ అయింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నా జీవితంలోని నవ్వు, సంతోషం అన్నీ నువ్వు దూరం అయినప్పుడే దూరం అయిపోయాయి.